స్టార్ ఫ్రూట్ తెచ్చి 6 months అయిందండి ఆల్మోస్ట్. ఇప్పుడు సో 2 కాయలు కాసినాయి. మొన్న ఒక కాయ రాలిపోయింది, రెండో కాయ ఇప్పుడు ఉన్నదనమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు రెడీ అయిపోయిందండి స్టార్ ఫ్రూట్. చాలా రోజులైందండి హార్వెస్టింగ్ వీడియో చేసి. చాలా మంది అడుగుతా ఉన్నారు, హార్వెస్టింగ్ వీడియోలు చేయట్లేదు మీరు, ఈ మధ్యన రావట్లేదు, అంతకుముందు బాగా వచ్చాయి అంటే. ఈ మధ్యన యాక్చువల్గా ఏంటంటే మన ఆన్లైన్ స్టోర్ స్టార్ట్ చేసాం కదా, సో దానివల్ల ఆ పని ఒత్తిడి వల్ల, అలాగే మన గార్డెన్ అంతా కూడా కొత్త సెటప్ చేస్తా ఉన్నాం సమ్మర్ కోసం రెడీ చేసుకోవడానికి. సో ఈ కార్యక్రమాల వల్ల గడిచిన 2 నెలల నుంచి చాలా బిజీగా ఉండి నేను హార్వెస్టింగ్ వీడియోలు చేయలేకపోయాను. ఎప్పటికప్పుడు ఇంట్లో కోసుకుని వాడేసుకోవడమే అనమాట. సో ఈరోజు ఒకసారి ఒక చిన్న హార్వెస్టింగ్ వీడియో చేద్దామనేసి, అట్లనే స్టార్ ఫ్రూట్ ఒకటి వచ్చింది కదా, ఈ హ్యాపీనెస్ మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి, మిస్ కాకుండా. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నా ఛానల్లో కంటెంట్ చాలా బాగుంటుందని అందరూ కామెంట్ చేస్తూ ఉంటారు. మీరు చూసారా లేదా? చూడండి, కంటెంట్ చాలా సబ్జెక్టుల మీద మన కంటెంట్ మీకు వేరే ఛానల్ కన్నా డిఫరెంట్గా ఉంటుందండి. తప్పకుండా చూస్తే మీకు తెలుస్తుంది తేడా ఏంటన్నది. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. సో హార్వెస్టింగ్ స్టార్ట్ చేసేద్దామండి, ఎక్కువ ఆలస్యం చేయకండి. ఇంకా మా బ్రౌనీ గార్డ్ కూడా వచ్చేసాడండి మాకు హార్వెస్టింగ్ చేయడానికి. ఈ ఫస్ట్ మనం హార్వెస్టింగ్ స్టార్ ఫ్రూట్తో స్టార్ట్ చేద్దామండి. ఈ స్టార్ ఫ్రూట్ని ఇక్కడ వరకు కోసేస్తాను నేను. సో చాలా బాగుంది కదా స్టార్ ఫ్రూట్. అసలు ఫస్ట్ టైము నేను కూడా నా గార్డెన్లో స్టార్ ఫ్రూట్ చూడటం. ఇంతకుముందు కూడా వచ్చింది కానీ చిన్నగా ఉండడం రాలిపోయింది అది. ఇది మటుకి బాగుంది ఈసారి. ఇది గ్రో బ్యాగ్లో వేసిన ధాన్యం చెట్టు అండి. ఈ సంవత్సరం బాగానే కాసింది కాయలు, చాలా కాయలు కాసింది. ఇది ఇంకో కాయ ఉంది, ఇంకా లాస్ట్ అనమాట ఇది. ఇంక కాయ సీజన్లో ఇది కోసేద్దాం, ఇది కూడా కట్ చేద్దాం. ఇక్కడ గట్టిగా ఉంది కాయ. కాకరకాయలు చాలా బాగా కాస్తుందండి. ఈసారి నేను పెట్టింది గ్రో బ్యాగ్లో పెట్టాను. కాయలు చూడండి ఎంత బాగా రెడీ అయిపోయినాయో. ఇది కొంచెం అప్పుడే పండు రంగు వస్తుందండి, ఆల్రెడీ పండుతుంది కొంచెం, ఇప్పుడే రెడీ అయిపోతుంది పండడానికి. కాయ సైజ్ మట్టుకు బాగా వచ్చింది కదా, చూడండి. ఇవి కూడా కోసేద్దాము. ఇది కూడా రంగు వచ్చేస్తుందండి. ఈ మధ్యన ఇట్లానే అవుతుంది, చూస్తూనే పండిపోతున్నాయి అనమాట. కోసే లోపలే కొద్దాం అనుకుంటున్నాము, ఇక పని ఒత్తిడిలో కొయ్యలేకపోతున్నాము. ఎప్పటికప్పుడు కొన్ని ఇలాగే పండిపోయి విత్తనాలు రెడీ అయిపోతున్నాయి మనకి. తోడ 2 ఉన్నాయి, కోసేద్దాం ఇవి కూడా. ఇక్కడ కూడా ఒకటి ఉందండి పైన, పాది ఎక్కుతుంది ఇప్పుడే పైకి. మనకి కాయలు ఎక్కువ రావాలంటే కాకరపాదికి ఏం చేయాలన్నది ఒక చిన్న టిప్తో మీకు వస్తుంది వీడియో. మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకుని చూడండి వచ్చినప్పుడు. చాలా బాగా కాస్తుంది అనమాట ఇట్లా మనకి. ఇప్పటికి మేము ఆల్రెడీ 5-6 సార్లు మేము హార్వెస్టింగ్ చేసాము ఈ కాకరపాదు. పాదు ఒకటే చిన్న పాదు నుంచి మనకి ఇన్ని కాయలు వస్తున్నాయి, ఫ్లవరింగ్ అంతా కూడా. పాదు కూడా చూడండి ఎంత బాగున్నదో. చూడండి, చెమ్మకాయ రెడీ అయిపోయింది. ఇంకొంచెం ఆన్లు ఉంటే ముదిరిపోతుంది. లేతగా ఉన్నప్పుడు కోసుకుంటేనే బాగుంటుంది మనకి. ఏ కూరలో వేసుకున్నా లేదా ఫ్రై చేసుకున్నా దేనికైనా కూడా బాగుంటుంది అనమాట లేతగా ఉన్నప్పుడు కోసుకుంటేనే చెమ్మకాయ ఎప్పుడైనా. ఇక్కడ కూడా కొన్ని చెమ్మకాయలు ఉన్నాయండి, కోసేద్దాం. రెడీ అయినవి కూడా. ఇదిగో లేతగా ఉంది, చాలా ఇంచుకాయ. ఇది లేతగా ఉన్నప్పుడు కోసుకుంటే చాలా బాగుంటాయండి చెమ్మకాయలు. ఇది ఇంతకుముందు చెమ్మకాయ వీడియో చేశాను కదా, అప్పుడు మీలో ఎంతమంది చూసారో చూడలేదో, చూడని వాళ్ళు ఉంటే చూడండి. చాలా బాగా పెరుగుతుంది. సంవత్సరం మొత్తం మనకి ఇది కాస్తూనే ఉంటుంది కాయలు. ఈ ఒక్క కాయని విత్తనాలు ఉంచేస్తాను. ఈ కాయ చూడండి అలాంటి ముదిరిపోయింది కొంచెం. ఇది విత్తనాలు వదిలేద్దాం. ఇక్కడ కూడా ఒక కాయ ఉంది, ఇది కూడా కోసేద్దాం అండి. ఇక్కడ ఇంకా 2 ఉన్నాయి, ఇది కూడా కోసేద్దాం. ఇది కూడా రెడీ అయిపోయింది. ఈ టమాటాలు గుత్తులు కోసేద్దామండి అట్లానే. టమాటాలు చూడండి ఎంత బాగున్నాయి గుత్తులు. గుత్తి చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఈ గుత్తి కూడా కోసేద్దామండి. టమాటా చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఈ టమాటా కోసేద్దాం. ఈ 2 టమాటాలు రంగు వస్తున్నాయి ఇప్పుడే. ఒకటి రంగు వచ్చింది, ఒకటి బాగుంది. ఇది 2 కోసేద్దాం. ఈ గుత్తి చూడండి ఎంత బాగుందో. ఇవన్నీ రంగులు వస్తాయండి. ఇంకా కొంచెం మనకి బయటే రంగు వస్తుంది. చాలామంది అడుగుతూ ఉంటారు, పచ్చిగానే ఉంటున్నాయండి మరి రంగు రావట్లేదని. రంగు రావడానికి ఇప్పుడు టెంపరేచర్స్ పెరిగినాయి కదండి, ఇప్పుడు అందరికీ కంపల్సరీ రంగు వచ్చేస్తాయి. నార్మల్గా టమాటాకి రంగు రావడానికి ఏంటంటే హీట్ ఉండాలి, టెంపరేచర్స్ ఉండాలి. నార్మల్గా కూల్ వాతావరణంలో తొందరగా రాదనమాట. సో ఇవి కూడా కోసేసాను, ఎందుకంటే మన ఇంట్లో పెట్టినా కూడా రంగు వచ్చేస్తాయి ఎట్లయినా అవి. ఇది చూసారా, స్కిన్ కొంచెం పగులుతుంది. ఇది ఎందుకనంటే అన్ఈవెన్ వాటరింగ్. ఒకసారి ఎప్పుడైనా మనకి వాటరింగ్ సరిగ్గా ఇవ్వనప్పుడు లేదా ఎక్కువ వాటర్ అయినా కూడా మనకి ఇట్లా స్కిన్ పెరగకముందే లోపల పల్ప్ పెరిగిపోయి ఇట్లా క్రాక్ అవుతుందండి. సో ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు మనకి. సో టమాటా అన్నది ఏంటంటే మనం వాటరింగ్ ఈవెన్గా ఇచ్చుకుంటూ ఉండాలి. చెర్రీ టమాటా కూడా రెడీ అయింది. చెర్రీ టమాటాలు కొద్దాం కొన్ని.
చూడ 2 పెద్ద టమాటాలు ఉన్నాయండి. చూడండి ఎంత బాగుందో చెట్టుకి. మనం పండించుకున్న ఆర్గానిక్ టేస్ట్ కదండి, చాలా బాగుంటాయి కదా. ఈ చెర్రీ టమాటాలన్నీ కూడా పండిపోయినాయండి, బాగా రంగు వచ్చినాయి, మంచి రంగు అసలు. ఇవి మనం మార్నింగ్ సలాడ్స్లో అది వేసుకుని కూడా డైరెక్ట్గా చెర్రీ టమాటాలు తినొచ్చండి, చాలా మంచిది హెల్త్కి. మీకు సూపర్ మార్కెట్లో అంతా కూడా దొరుకుతూ ఉంటాయి, చాలా రేటు ఉంటాయి. కాకపోతే అక్కడ మీకు మనం పండించుకుంటే మిద్దె తోటలో ఆర్గానిక్గా తినొచ్చు మనం, హెల్తీగా చాలా బాగుంటాయి టేస్ట్ చెర్రీ టమాటాలు మనకి. మనం మొక్కకు వదిలేస్తే ఇలాగ చూడండి మిగలు పండిపోయి విత్తనాలు పడి మళ్ళీ ఎగైన్ వచ్చేస్తూనే ఉంటాయి. విత్తనాలు వచ్చేసి చూసారా బయటకు అప్పుడే, ఈ పడి మళ్ళీ మనం మొక్కలు వచ్చేస్తూనే ఉంటాయి గార్డెన్లో ఇట్లా. కాయ చూడండి ఎంత బాగుందో అసలు, చాలా బాగా రెడీ అయిపోయింది కాయ, మెత్తగా స్పాంజ్లా ఉంది. వంకాయలు మెత్తగా ఉంటే స్పాంజ్ లాగా చాలా బాగుంటాయి. గింజ తక్కువ ఉంటుంది, కొంచెం ముదిరే కొలిది గింజ వచ్చేస్తూనే ఉంటుంది మనకి. ఈ కాయలు కూడా, ఈ పండు కూడా కోసేస్తున్నాను, మనం విత్తనాలు బాగుంటాయి. మంచి విత్తనం అండి ఇది, యాక్చువల్గా గ్రీన్ చాలా బాగుంటుంది అనమాట, గ్రీన్ బ్రింజాలు. సో ఈ డ్రాగన్ ఫ్రూట్ వేసానండి నేను ఇక్కడ పైన, వేరే గ్రో బ్యాగ్లో వేసాను, కింద బకెట్లు వేసింది కాకుండా. ఇది బాగా పెరుగుతుందండి ఇప్పుడు, గ్రోత్ చాలా బాగా వచ్చిందనమాట అసలు, మొత్తం చాలా అంటే చాలా బాగా పెరుగుతుంది ఇప్పుడు. ఈ వంకాయలు రెడీ అయినండి, బ్లూ కలర్ వంకాయలు అనమాట ఇవి, చాలా బాగుంటాయి బ్లూ కలర్ వంకాయలు ఇవన్నీ కూడా. సో ఎండాకులు చూసారు, ఇవన్నీ తెచ్చి నేను ఇక్కడ ఎండలో వేసాను అనమాట. మాకు బాగా దొరుకుతుందండి ఈ వెదురాకులు, తెచ్చి ఎండలో వేసాను. ఎండిపోయిన తర్వాత ఏంటంటే మనం మల్చింగ్కి బాగా పనిచేస్తాయి అనమాట. సో ఈ వంకాయలన్నీ కోసేద్దాము. ఇక్కడ కాయ కూడా ఉంది, ఇది రెడీ అయింది బాగా ఎంచుకొని. సో ఇవి నీల వంకాయలండి. ఇక్కడ కూడా ఈ ఆకులు, పాడైన ఆకులు కూడా మనం ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసుకుంటూ ఉండాలి. చెట్టు మంచి సైజు గ్రీన్ వంకాయలు భలే ఉంటాయి. ఈ గ్రీన్ వంకాయ నా చేయి అంత ఉంది చూసారా, కాయ ఎంచుకొని. ఇక్కడ ఒకటి ఉంది నీల వంకాయలండి, మళ్ళీ నీలం తెలుపు, నీలం గ్రీను వంకాయలు మనకి బాగుంటాయి చాలా. ఈ ఫైటో కెమికల్స్ ఉంటాయి, డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ ఫైటో కెమికల్స్ ఉంటాయి, మన ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట. అంతేనా మనం తినేటప్పుడు కూడా కూరగాయలు, రంగురంగుల కూరగాయలు తింటూ ఉండాలి. ఈ కాయలు కోసేద్దామా, చాలా బాగున్నాయి, పెద్ద కాయలండి. కానీ చిన్న మొక్క ఎంత కాయలు కాసింది చూడండి. మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ని బట్టి ఉంటుంది అనమాట. ఇది ఆర్గానిక్గా మనం తయారు చేసుకుని మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్, అలాగే పల్లి చెక్కలు, బస్టర్డ్ కేకులు, ఇట్లా రకరకాలు మనం వాడుతూ ఉంటాం కదా గార్డెన్లో. ఈ వంకాయ చూడండి ఎంత బాగుంది అసలు, మన ఫేమస్ బాడే పెప్పర్స్ అండి ఇవి, చూసారా ఎంత బాగున్నాయో. ఈ చెట్టు చూడండి, ఈ చెట్టు చూడండి ఎంత బాగా వచ్చినాయి కాయలు, చూసారా. ఇవి కోసేద్దాం ఇవన్నీ. దీని విత్తనాలు మన ఆన్లైన్ స్టోర్లో ఉన్నాయండి. ఇప్పుడు మన గార్డెన్లో ఉన్న అన్ని రకాల విత్తనాలు ఇప్పుడు ఆన్లైన్ స్టోర్లో అవైలబుల్ ఉన్నాయి, ఒక చెమ్మకాయ తప్ప. చెమ్మకాయ మన దగ్గర ఇంకా కాయ సీడ్స్ రెడీ అవ్వలేదు, సో అందుకని చెమ్మకాయ లేదు మన దగ్గర ప్రజెంట్లీ. బయట కూడా ఎక్కడ దొరుకుతలేదు కూడా అండి మార్కెట్లో. అందుకనే మీరు కూడా ఎవరికి వాళ్ళు విత్తనాలు రెడీ అయినప్పుడు సేవ్ చేసి పెట్టుకుని 10 మందికి షేర్ కూడా చేసుకుంటూ ఉంటే దొరకని వాళ్ళకు కూడా అందుబాటులోకి వస్తాయండి. పండిపోయినా కూడా మీకు కారం ఉంటాయి, మంచి కారం ఉంటాయి అన్నమాట చాలా. ఎస్పెషల్లీ నాన్ వెజ్ కర్రీస్లో అయితే చాలా మంచి టేస్ట్ ఉంటాయండి బాడే పెప్పర్ అన్నది. పాలకూర విత్తనాలు రెడీ అయిపోతుంది చూసారా, ఇవన్నీ విత్తనాలు అనమాట. ఇప్పుడు మనకి పాలకూర కొన్నాళ్ళు మనకి ఆకులు కాసిన తర్వాత ఇంక విత్తనాలకి వెన్నెలు రావడం మొదలవుతుందండి. ఆ వెన్నెలు రావడం మొదలైనప్పుడే మనం ఏంటంటే, ఒకవేళ వెన్నెలు ఇక్కడ వస్తున్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ పించ్ చేసేసుకోవాలి, కట్ చేయాలి. అంటే దాన్ని రానియకుండా ఆపేయారనుకోండి, మీరు మళ్ళీ మనకి ఆకులు వస్తాయి. లేదు మనకి ఇంకా విత్తనాలు సేవ్ చేసుకుందాం చాలు అనుకుంటే 1-2 మొక్కలు ఇట్లా విత్తనాలు ఉంచేసుకుంటే మనకి విత్తనాలు వచ్చేస్తాయి. నెక్స్ట్ సీజన్కి మంచిగా బ్రహ్మాండమైన మన సొంత విత్తనాలు ఉంటాయండి. సో మనం ఆర్గానిక్గా పండించుకున్న ఈ ఆకులు ఏవైతే ఉంటాయో కింద కాడల వరకు కూడా కోసుకుని కాడల వరకు కూడా వండుకోవాలండి, మనం తెంపకూడదు, పాడేయకూడదు. ఇది ఇప్పటికి నేను 6వ సారో 7వ సారో అనుకుంటా అండి నేను కోయటం ఇది, ఈ పాలకూరని ఇక్కడి నుంచి. ఈ చుక్కకూర పాలకూర గురించి ఒక వీడియో చేశాను ఇంతకుముందు నేను, మీరు చూడకపోతే చూడండి. ఈ పక్కనే చుక్కకూర కూడా ఉందండి, బోళ్ళంత చుక్కకూర ఉంది. చుక్కకూర చూడండి ఎంత బాగా వచ్చేసిందో, మొత్తం చుక్కకూర అంతా కూడా ఇప్పుడు పూత కూడా వచ్చేస్తుందండి. చుక్కకూర పూత చూడండి ఎంత బాగా వచ్చేస్తుంది. ఈ పూతలోంచే విత్తనాలు వస్తాయి, దీన్ని సేవ్ చేసి పెట్టుకోవాలి మనం. ఈ పూత వచ్చినప్పుడే కోసుకుని పెట్టుకుంటే జాగ్రత్తగా నీడలో ఆరబెట్టుకుని మనం ఏదైనా డబ్బాలో వేసుకుంటే 8 కంటైనర్లో మనకు చుక్కకూర విత్తనాలు అన్నాయి మనకి బాగుంటుంది అనమాట. ఇదంతా చుక్కకూరనే, ఇవన్నీ చూడండి లేత పూత అనమాట ఇదంతా కూడా. ఇప్పుడు రెడ్ కలర్ వచ్చిన తర్వాత మనం కోసుకోవాలి. ఈ చుక్కకూర మనకి ముదిరినా కూడా ప్రాబ్లం లేదండి, ముదిరితే మంచిగా పచ్చడి చేసుకోవచ్చు, బ్రహ్మాండమైన టేస్టీ పచ్చడి చేసుకోవచ్చు.
సో ఇవన్నీ కూడా నేను కింద గంట కోసేస్తున్నాను, సో దట్ మనకి న్యూ గ్రోత్ వస్తుంది మళ్ళీ కింద నుంచి. ఆకుతో మనం కూర వండుకోవచ్చు, కాడలో కొంచెం ఆకు కలిపి పచ్చడి చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అసలు పచ్చడి, చుక్కకూర పచ్చడి. చాలా హెల్తీ కూడా. చుక్కకూర అన్నది మనకు ఆరోగ్యానికి ఎన్నో విధాల ఉపయోగం ఉన్న మంచి ప్లాంట్ అనమాట చెప్పాలంటే. మన కుకింగ్ ఛానల్లో చేద్దాము, చూద్దాము. చుక్కకూర పుల్లగా ఉంటుంది. చుక్కకూర కట్టా పాలక్ అని కూడా అంటారండి దీన్ని, చుక్కకూరని. నార్త్ ఇండియన్స్, మనకి సౌత్ ఇండియాలోనే ఎక్కువ ఫేమస్ అండి చుక్కకూర బేసిక్గా. నార్త్ ఇండియన్స్కి చాలామందికి. ఇంకా లేత తోటకూర, పెరుగు తోటకూర అండి ఇది. చాలా బాగుంటుంది. ఆకు ఇంతంత ఆకు అవుతుంది అనమాట, ఇంతంత పెద్ద ఆకు వస్తుంది అనమాట. చూడండి, నవనవలు ఆడిపోతుంది తోటకూర. చూసారా, మొక్కొచ్చిన ఉల్లిపాయలు పెడితే మనకి ఇట్లాగా ఉల్లిపాయలు వస్తాయండి, ఉల్లిపాయ పూలు వస్తాయి, ఇందులోంచి విత్తనాలు వస్తాయి మనకి. మనం మార్కెట్లో కొనుక్కొచ్చుకున్నప్పుడు ఈ మొక్కొచ్చిన ఏవైతే ఉంటాయి ఉల్లిపాయలని ఏదైనా ఇట్లా మట్టిలో పెట్టేసుకుంటే మీరు పక్క నుంచి మీకు ఉల్లిపాయలు కొత్తవి తయారవుతూ ఉంటాయండి. తర్వాత మనకి ఇట్లాగా ఫ్లవరింగ్ కూడా వస్తుంది అనమాట. ఈ ఫ్లవరింగ్లో మనకి సీడ్లు కూడా వస్తాయి ఇందులోంచి. ఇప్పుడు ఉల్లిపాయ సీడ్లు వస్తాయండి మనకి. కిచెన్ పక్కన కూడా పెట్టుకుంటే ఇందులోంచి మనకు ఉల్లికాడలు కూడా ఎప్పటికప్పుడు కావాలంటే మనం కోసుకోవచ్చండి. ఉల్లికాడలు కోసుకుని కూరల్లో వాడుకుంటూ ఉండొచ్చు. కిచెన్ పక్కనే మనకి ఓపెన్ ప్లేస్ లేదని ఉంటే పార్షియల్ షేడ్ ఉన్న చోట పెట్టుకుంటే పుదీనా బాగా వస్తుంది. ఎక్కువ ఎండ తగలకూడదు బాగా. ఇక్కడ తోటకూర చూడండి ఎంత బాగా వచ్చేసిందో మాకు. ఇదంతా కూడా తోటకూర. ఇది కొయ్యని ఇంకా నేను, ఎందుకంటే ఇప్పటికే కోసాం కదండి, మరి ఎక్కువ కోసినా అన్నీ మనకు వడిలిపోతాయి, ఉపయోగం ఏముంది. చూడండి ఎంత బాగా పూసినాయి మా సన్నజాజులు. నేల మించి పైకి వచ్చిందండి ఈ తీగ. సన్నజాజులు చాలా బాగుంటాయి సన్నజాజులు కదా. ఈ సువాసనకి మనకి చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైమ్స్ వస్తూ ఉంటాయి సన్నజాజులు. మా అంజూరు చెట్టు అండి, మా అంజీర్ చెట్టు లాస్ట్ టైం మీకు చూపించాను కదా. అంజీరు చూడండి గుత్తుల కింద ఎలా కాస్తుందో. సో ఇది కూడా అప్పుడప్పుడు కోస్తూ ఉంటాం. అప్పుడప్పుడు మా ఉడతల గారు కూడా వచ్చి అప్పుడప్పుడు తిని వెళ్తూ ఉంటారండి. సో మనకు దక్కినవి మనకు ఉంటాయన్నమాట. సో ఉడత కూడా మా దగ్గర అప్పుడప్పుడు వస్తుంది ఈ మధ్యన. ఈ కాయ చూడండి, ఒకటి పండింది ఇక్కడ ఒకటి. సో మెత్తగా ఉంది, చాలా బాగా పండింది కాయ ఇది. చూడండి ఎంత బాగుందో కాయ కదా. ఇక్కడ కూడా వచ్చినాయి కాయలు, ఇక్కడ ఇంకా పండుతాయి, ఇంకా టైం ఉంది వీటికి. అంజూరు మనం ఇట్లానే కడిగేసుకుని యాసిటీస్ తొక్కతోనే తినేయాలి అంజీర్ అన్న కాయను మనం. టమాటా గుత్తులు చూసారా, స్టార్ ఫ్రూట్ చూసారా, ఫస్ట్ టైం కాసింది మా గార్డెన్లో. ఫస్ట్ టైం మనం ఏదైనా కొత్తది కాస్తే చాలా హ్యాపీ కదా. సో చాలా హ్యాపీ నేను కూడా. 6 నెలల్లో కాసింది కాయ మనకి, ఇంకా నుంచి వస్తాయి బాగా. ఇంకా అలాగే దానిమ్మకాయ, మంచి దానిమ్మకాయ చూసారా. టమాటాలు మొత్తం బాగా కాసినాయి చూసారా. ఇవన్నీ ఒక లుక్ వేసేద్దామండి. టమాటాలు, తర్వాత మనకి ఇక్కడ తోటకూర వచ్చింది, తర్వాత ఇక్కడ పాలకూర, వంకాయలు, పండిపోయిన వంకాయలు, బ్లూ వంకాయలు, గ్రీన్ వంకాయలు, లాంగ్ బ్రింజాలు అన్నీ కూడా. అలాగే కాకరకాయలు కూడా 2 పండిపోయినాయి, చెమ్మకాయలు. సో పాలకూర తర్వాత మనకి బర్డే చిల్లీస్ అన్నీ కూడా బాగా వచ్చినాయి. చెరీ పేపర్స్ ఇప్పుడే పోతొస్తుంది. తర్వాత మనకి ఒక అంజీరు, ఒక స్టార్, ఒక దానిమ్మ చూసారా. తర్వాత ఇవన్నీ కూడా మనకి చుక్కకూర విత్తనాలండి. చుక్కకూర విత్తనాలు ఇప్పుడు రెడీ అవుతున్నాయి అన్నమాట. సో ఇది మనకి కాసిన మొత్తం కూరగాయలు. సో అలానే వీటితో పాటు ఒక చిన్న సర్ప్రైజ్ అండి, ఆలుగడ్డలు వచ్చినాయి మాకు. సో ఒక చిన్న గుండీలోంచి తీస్తే నిన్న ఈ ఆలుగడ్డలు వచ్చినాయి అనమాట మాకు. సో వేసవికాలంలో ఇట్లా మనకి మంచి పంటలు కాస్తూ ఉంటే మనకి మిద్దె తోటలో మన పెంచుకున్న పంటలు ఆనందం వేరే కదా. చాలా సంతోషం ఉంటుంది మనకి కదండి. సో మీరు కూడా పెంచుకోవాలనుకుంటే మీకు కావాల్సిన అన్ని సహాయ సహకారాలు కూడా మన గాంధీస్ గార్డెన్ నుంచి మీకు ఏ విధమైన సజెషన్స్, హెల్ప్స్ ఏం కావాల్సినా కూడా మీకు మన గార్డెన్ నుంచి అందుతూ ఉంటాయి ఎప్పుడు కూడా. సో మన ఆన్లైన్ ఛానల్లో మనకు గార్డెనింగ్ కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మీకు. ఈ ఛానల్ ద్వారా మేము తీసుకొచ్చిన స్టోర్ అది. ఎందుకంటే బయట చాలా రేట్లు అన్నీ అమ్మేస్తున్నారని చెప్పేసి మనం ఒక సర్వీస్ ఓరియంటెడ్గా మన ఆన్లైన్ స్టోర్ని తీసుకొచ్చామండి. మీరు కంపేర్ చేసుకోవచ్చు. మన ప్రైసెస్కి కాంపీట్ చేసే ప్రైసే లేదు మార్కెట్లో. ఎందుకంటే మనం ప్రాఫిట్ ఓరియంటెడ్గా నేను చేయట్లేదండి మన ఆన్లైన్ స్టోర్ బేసిక్గా. సో గార్డెనర్స్ అందరికీ సపోర్ట్ చేయాలి, టెర్రస్ గార్డెన్ చేసుకునే వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేయాలి, వాళ్ళకి మంచి గైడెన్స్ ఇవ్వాలి, వాళ్ళకి మంచి దారి చూపించాలి, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి టెర్రస్ గార్డెన్ చేసుకుంటే అన్న ఒక ఫీలింగ్తో మన ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మనం ఫస్ట్లో ఇనీషియల్గా మనం 149 రూపీస్కి మనం కంప్లీట్ సీడ్ సెట్ ఇచ్చేవాళ్ళం. సబ్సిడైజ్ చేసి మనమే ఎక్స్ట్రా అమౌంట్ మనమే మేము బేర్ చేసుకుంటూ ఇచ్చేవాళ్ళం మేము. సో దానివల్ల మాకు వచ్చిన అనుభవం వల్ల సో చాలా రకాలు ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చాము, చాలా తక్కువ రేట్లు. మనం గార్డెన్కి కావాల్సిన మెటీరియల్, అలాగే ఆర్గానిక్ ఫుడ్, మన ఆరోగ్యానికి సంబంధించిన ఆర్గానిక్ ఫుడ్ ఐటమ్స్ కూడా మన ఛానల్లో అందుబాటులోకి వచ్చినాయి అందులో ఆల్రెడీ. సో మీరు చూడండి, చూసి మీకు కావాల్సిన ఐటమ్లు మీరు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. మీకు ఈజీగా షిప్మెంట్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఆప్షన్. అలాగే ఎక్కువ క్వాంటిటీ తీసుకునే వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్గా మేము విఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్ కానీ లేదంటే సో మీకు ఎక్కడికైనా సరే ఈజీగా 300, 400 రూపాయల్లోనే మీకు 50 కేజీల లోపల ట్రాన్స్పోర్ట్ అయిపోతుంది చాలా ఈజీగా మీకు.
సో ఎక్కువ ఉన్నప్పుడు మీకు క్వాంటిటీ మీరు ఆన్లైన్లో షిప్మెంట్ ఛార్జెస్ వేస్ట్ చేయకుండా మనం ఈ విధంగా కూడా మేము అరేంజ్ చేస్తున్నాము. కాకపోతే మీరు వెళ్ళి అక్కడ పికప్ చేసుకోవాలి ఆ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గర. సో దట్ మీకు ట్రాన్స్పోర్ట్ అనేది చాలా తక్కువ పడుతుంది అనమాట. సో ఇదండి మనం హార్వెస్ట్. ఇలా సమ్మర్లో మనం హార్వెస్ట్ చేసుకోవడానికి ఇట్లా ముందు నుంచి మనం పెట్టుకుంటా ఉంటే మొక్కలు. సో నా ఈ హార్వెస్ట్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఇమీడియట్గా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో కలుస్తానండి. ఈ సమ్మర్లో మీరందరూ కూడా మొక్కలకి ప్రాపర్గా వాటరింగ్ ఇచ్చుకుంటూ మొక్కలన్నింటినీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. సో దట్ మనకి ఏ సంవత్సరం పడ్డ కష్టం అంతా కూడా మొక్కల్ని ఎండబెట్టేసుకుని మనం లాస్ చేసుకోలేం కదా. సో ఇంకో మంచి వీడియోతో కలుస్తానండి. హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ అండి.